కిరణమా కల్వరి తేజమా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభునామమున నా వందనములు. దేవుని బిడ్డలారా, కొద్ది సమయము మనము శ్రేష్టమైన దేవుని వాక్యమును వినుటకు మన హృదయములను సిద్ధపరుచుకుందాం. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయే అంశము, ఇశ్రాయేలు ప్రజలు మొదటిగా ఇశ్రాయేలు ప్రజలుగా ఉండి తరువాత కాలంలో ఇశ్రాయేలు ప్రజలు యూదులుగా ఇశ్రాయేలీలుగా ఎలా వేరైపోయినారు, దానికి కారణం ఏమిటి? ఒకే తండ్రి కుమారులైన 12 మంది ఇశ్రాయేలు కుమారులు 12 గోత్రములుగా ఉండి తర్వాత కాలంలో ఇశ్రాయేలీలు యూదులుగాను ఇశ్రాయేలీలుగాను 2 భాగములుగా వేరైపోయి తర్వాత వారికి వారే శత్రువులైపోయి ఎంతో కాలంగా ఇశ్రాయేలీలు యూదులు ఒకరికి ఒకరు శత్రువులుగా ఉన్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. కారణం ఏమిటి? ఎందువలన ఇశ్రాయేలీలు యూదులు 2 భాగములుగా వేరైపోయినారు, 2 రాజ్యములుగా వేరైపోయినారు? స్పష్టంగా తెలుసుకుందాం దేవుని బిడ్డలారా. ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీలు యూదులు వేరైపోయినది రెహబాము పరిపాలన చేస్తున్న కాలంలో. అందుకని మనం ఎప్పుడైనా కానీ ఇశ్రాయేలీలు యూదులు వేరైపోవటానికి కారకుడు రెహబాము అని చెప్పుకుంటాం. ఎవరు ఈ రెహబాము? ఈ రెహబాము గురించి మనం తెలుసుకోవాలి అంటే రాజుల యొక్క హిస్టరీ మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, వాస్తవానికి మొదట దేవుడు రాజులను ఏర్పాటు చేయాలని అనుకోలేదు. ఇశ్రాయేలు ప్రజలకు తానే రాజుగా, రాజాది రాజుగా ఉండి వారికి అన్ని విషయములలో సహాయము చేసి కృప చూపించాలనుకున్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు లోక మర్యాద చొప్పున అన్ని రాజ్యములకు రాజులున్నారు, మాకు కూడా రాజు కావాలని లోకములో ఉన్న రీతిని వారు ఆశించి రాజును కోరుకొనగా అప్పట్లో ప్రవక్తగా ఉన్న సమూయేలు గారు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడుచు, వారు నిన్ను కాదు నన్నే తృణీకరించినారు సమూయేలు, వారికి బుద్ధి వచ్చినట్లు ఒక రాజును ఏర్పాటు చేయమని దేవుడు చెప్తాడు. ఆ వ్యక్తే బెన్యామీను గోత్రికుడైన సౌలు. దేవుని బిడ్డరా, సౌలు పరిపాలన 40 సంవత్సరాలు కొనసాగింది. అయితే ఈ 40 సంవత్సరముల పరిపాలనలో సౌలు దేవునికి బాధ కలిగించినాడు, ప్రజలకు బాధ కలిగించినాడు. దేవుడు సౌలు తాను చెప్పిన మాట వినట్లేదని, తనకిష్టమైన పరిపాలన చేయట్లేదని, సౌలుని ఇంకా ఉంచకూడదు, సౌలు యొద్ద నుండి రాజ్యమును తీసివేయాలని ఉద్దేశించి సౌలు కంటే ఒక గొప్ప వ్యక్తిని రాజుగా చేయాలనుకున్నాడు. ఎలాగూ దేవుడు రాజు నియమించినాడు కాబట్టి ఆయన యందు భయభక్తి కలిగిన ఒక వ్యక్తిని రాజును చేస్తే ప్రజలు క్షేమంగా ఉంటారు, నన్ను ఆరాధిస్తారు, భక్తి చేస్తారు అని ఇశ్రాయేలు ప్రజలలో యూదా గోత్రములో యెషయ కుమారుడైన దావీదును కనుగొన్నాడు. దావీదు దేవునికి ఇష్టానుసారముగా, హృదయానుసారముగా దేవుని ఆరాధిస్తున్న వ్యక్తి. చిన్ననాటి నుంచి దేవునికి విధేయుడై బ్రతుకుతున్న వ్యక్తి. ఈ దావీదుది బెత్లెహేము, ఈయన గొర్రెలు కాసేవాడు. దేవుడు చిన్నప్పుడే దావీదును అభిషేకింపచేసి గొర్రెలు కాసుకునే దావీదును సౌలు తర్వాత 2వ రాజుగా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు నియమిస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, దావీదు దేవుని బహుభయభక్తులు కలిగి యథార్థంగా దేవుని ప్రజలను పరిపాలన చేసినాడు, దేవునికి నీతిగా జీవించినాడు. ఒక మాటలో చెప్పాలి అంటే ఎంతోమంది రాజులు ఇశ్రాయేలు యూదా రాజులు ఉన్నారు, కానీ దావీదు వంటి దేవునికి ఇష్టమైన పరిపాలన చేసిన రాజు మరొకరు లేరు.
అందుకని ఏదైనా ఒక మంచి రాజు గురించి చెప్పాలనుకున్నప్పుడు దేవుడు దావీదు వలె యథార్థముగా నడుచుకొనెను అని దావీదును ఒక ఉదాహరణకి తీసుకురావటం బైబిల్లో అనేక సందర్భాల్లో మనం చదువుతున్నాం. దావీదులో తప్పు లేదని చెప్పట్లేదు, ఆయన కూడా పొరపాటు చేసినప్పటికీ ప్రభు దగ్గర పశ్చాత్తాపడి సరిచేసుకొని దేవునికి విధేయుడై చివరి వరకు నమ్మకముగా పరిపాలన చేసిన దావీదు మహారాజుగా పిలువబడ్డాడు. అయితే దేవుని బిడ్డలారా, దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను తీసుకొచ్చి దేవుడు తన ప్రజలకు రాజును చేసినాడు, నేను దానికి అర్హుడను కాను. ఇంతటి మేలు చేసిన దేవునికి నేను కృతజ్ఞతగా ఒక మందిరాన్ని కట్టాలి అనుకున్నాడు. అయితే దేవుడు దావీదును మందిరం కట్టొద్దన్నాడు. ఎందుకంటే దావీదు అనేక యుద్ధములు చేసి తన చేతులకు రక్తం అంటింది గనుక ఆయన పవిత్రమైన మందిరమును ఆ రక్తమంటిన చేతులతో కట్టకూడదని దేవుడు ఉద్దేశించి, నీ కడుపును పుట్టిన నీ కుమారుని చేత నేను మందిరాన్ని కట్టిస్తాను, నీవు సామాగ్రి సిద్ధపరచమని చెప్పినాడు. అదేవిధంగా దావీదు మందిరం కొరకు సామాగ్రి సిద్ధపరిచినాడు. దావీదు మరణించిన తర్వాత దావీదు కుమారుడైన సొలొమోనును దేవుడు రాజుగా చేసినాడు. దేవుని బిడ్డారా, ఇక్కడే అసలు విషయము మనకు అర్థమవుతుంది. ఎందుకు ఇశ్రాయేలీలు యూదులు రెండు భాగములుగా వేరైపోయినారు అన్నది. సహజంగా మనం అనుకుంటాము ఇశ్రాయేలీలు యూదులు రెండు భాగాలు అవటానికి కారణము రెహబాము అని. కాదు దేవుని బిడ్డారా, రెహబాముది కూడా కారణమున్నా పరోక్షంగా ఇశ్రాయేలీలు యూదులు వేరైపోవటానికి ప్రధాన కారకుడు ఈ సొలొమోను. దేవుని బిడ్డలారా, ఈ సొలొమోను మహాజ్ఞానవంతుడిగా పిలువబడ్డాడు. ఈయన సామెతలు, ప్రసంగి, పరమగీతం అనే 3 పుస్తకాలు రాసినాడు. మొదట్లో ఈయన దేవునికి ప్రార్థన చేసి, నేను చిన్న వయస్సు గలవాడను, ఈ ప్రజలను పరిపాలించే జ్ఞానం ఇవ్వమన్నప్పుడు దేవుడు జ్ఞానమును ఐశ్వర్యమును ఇచ్చినాడు. శత్రువుల బాధ లేకుండా, యుద్ధము లేకుండా దేవుడు కాపాడినాడు. ఈ సొలొమోను ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పరిపాలించినాడు. ఇశ్రాయేలీలు యూదులు రెండు భాగములుగా వేరు కాకముందు సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. అయితే దేవుని బిడ్డలారా, సొలొమోను అన్ని విషయాల్లో క్షేమకరంగా ఉన్నందున ఆయన శరీర వాంఛలు గలవాడై, దేహ వాంఛలు గలవాడై దేవునికి విరోధమైన పాపము తర్వాత కాలంలో చేసినాడు. దేవుని బిడ్డలారా, సొలొమోను అధిక పాప వాంఛ గలవాడై, దేహ వాంఛ గలవాడై అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. బైబిల్ ప్రకారము అన్ని స్త్రీలను వివాహం చేసుకోకూడదు. ఇశ్రాయేలీల స్త్రీలని వివాహం చేసుకోవాలి. అయితే సొలొమోను పాపేచ్ఛలు గలవాడై అనేక మంది అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. దావీదుకు దేవుడు చెప్పిన మాట ప్రకారము దేవుడు సొలొమోను పవిత్రంగా ఉన్నప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు మందిరాన్ని కట్టించుకున్నాడు. ఈయన మందిరము కట్టిన తర్వాత సాతాను సొలొమోను హృదయాన్ని త్రిప్పివేసినాడు. నిజముగా క్రైస్తవుల జీవితాల్లో కూడా దేవుని సన్నిధికి వచ్చిన మొదటి దినాల్లో యథార్థంగా, భక్తిగా, భయముగా దేవుని సన్నిధికి నడుచుకుంటారు. తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత భక్తిని, భయమును విడిచిపెట్టి లోకానుసారంగా, ఇష్టానుసారంగా జీవిస్తున్న వారిని అందరినూ చూస్తూ ఉన్నాం. ఈ సొలొమోను అలాగే మారిపోయినాడు. తర్వాత తాను చేసుకున్న భార్యలు, అన్య స్త్రీలు సొలొమోను యొక్క హృదయాన్ని మార్చివేసి ఆయన యొక్క ఆలోచనలను విగ్రహముల వైపుకు మళ్లించినారు. దేవుని బిడ్డలారా, నిజముగా మన స్నేహములు చెడువైతే మన జీవితాలు పాడైపోతాయి. మనం ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో మనం మాట్లాడాలో, ఎక్కడ మనం ఉండాలో, ఎక్కడ ఏం చేయాలో అన్నీ కూడా బైబిల్ చెప్తుంది. ఆ ప్రకారం నడుచుకోవాలి. సొలొమోను యొక్క స్నేహము, సొలొమోను యొక్క ఆలోచనలు ఎప్పుడైతే పరస్త్రీల మీదకి వెళ్ళిపోయినాయో ఆయన మనస్సును వాళ్ళు మార్చేసినారు. దేవుని బిడ్డలారా, వారు దేవుని మందిరమును కట్టిన సొలొమోను చేత విగ్రహములకు గుడులు కట్టించినారు. పూర్తిగా సొలొమోను దేవునికి విరోధంగా మారిపోయినాడు, దేవునికి అయిష్టంగా మారిపోయినాడు.
దేవుడు కృప చూపించి ఉన్నతమైన స్థితిలో సొలొమోనును తన రాజ్యాన్ని ఉంచినప్పుడు దేవుని యొక్క మేలు మరచిపోయి త్వరలోనే దేవునికి విరోధమైన పనులు చేస్తున్నందువలన దేవుని యొక్క కోపము సొలొమోను మీదకి వచ్చింది. అయితే దేవుని బిడ్డరా, సొలొమోనుకు ఎప్పుడైతే దేవుని యొక్క కృప తొలగిపోయిందో అక్కడి నుంచి ఆయన మీదకు శత్రువులు లేవడం జరిగింది. చాలామంది శత్రువులు సొలొమోను మీదకు లేవడం జరిగింది. కారణము, దేవుడు సొలొమోనును విడిచిపెట్టినాడు. సొలొమోను దేవుని యొక్క మాటలు వినట్లేదు కాబట్టి దేవుడు సొలొమోను యొక్క రాజ్యమును తీసివేయాలనుకున్నాడు. దేవుడు సొలొమోనుతో చెప్పిన మాట చదువుకుందాం దేవుని బిడ్డలారా. 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనము. సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ఇది దేవుడు సొలొమోనుతో చెప్పిన మాట. అంటే దేవుడు సొలొమోను యొక్క రాజ్యమును కొంత భాగమును అనగా 10 గోత్రములను తీసివేసి తన దాసునికి ఇస్తానని చెప్పడం జరిగింది. కనుక సొలొమోను యొక్క పరిపాలనలోనే దేవుడు రాజ్యమును సొలొమోను నుంచి తీసివేసి 2 భాగములుగా వేరు చేయాలనుకున్నాడు. దావీదుకు దేవుడు ఒక మాట ఇచ్చినాడు, నా కృప నీకు శాశ్వతంగా ఉంటుంది, ఎవరో ఒకరు సింహాసనం మీద నీ వంశంలో నీ కుటుంబంలో రాజుగా ఉంటారు అన్న మాట దేవుడు తప్పలేక సొలొమోను యొక్క కుమారులకి ఆ వంశమునకు 2 గోత్రములు మాత్రమే ఉంచాలని దేవుడు అనుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని కృపను కొందరు వారి చేజేతులారా పోగొట్టుకుంటారు. దేవుని సహాయాన్ని వారి యొక్క పొరపాట్ల ద్వారా కోల్పోతారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. అప్పుడు సొలొమోను యొక్క రాజ్యమును తీసివేసి దేవుడు సొలొమోను దాసునికి ఇవ్వాలనుకున్నాడు. దేవుని బిడ్డరా, ఇక్కడే మనం బాగా ఆలోచించాలి. ఎవరు ఈ సొలొమోను దాసుడు? అతని పేరే నెబాతు కుమారుడైన యరొబాము. ఈ యరొబాము గురించి బైబిల్లో అనేక సందర్భాల్లో రాయబడింది. తర్వాత మనం తెలుసుకుందాం. ఈ యరొబాము ఎవరు అంటే ఎఫ్రాయిము గోత్రికుడు. ఈ యరొబాము, ఎఫ్రాయిము అంటే యోసేపు యొక్క కుమారుడు, అంటే యోసేపు వంశపు వాడు ఈ యరొబాము. ఈ యరొబాము సొలొమోనుకు నమ్మకస్తుడుగా దాసుడుగా ఉన్నాడు. ఈయన యొక్క పనితనమును బట్టి, ఈయన యొక్క జ్ఞానమును బట్టి సొలొమోను ఆ స్థానం ఇచ్చినాడు యరొబాముకు. అయితే దేవుని బిడ్డరా, కొంతకాలం ఉన్న తర్వాత సొలొమోనే యరొబామును చంపాలనుకున్నాడు. దీనికి కారణం కూడా ఉంది. అదేమిటంటే దేవుడు ఎప్పుడైతే సొలొమోను యొక్క రాజ్యమును తీసివేసి ఒక 2 గోత్రములే దావీదు వంశములకు ఇవ్వాలనుకున్నాడో ఆ క్రమములో దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తాడు. ఆయన పేరు అహియా. ఈ అహియా అనే ప్రవక్త ఒకసారి ఒక ప్రాంతంలో యరొబాము ఉన్నప్పుడు ఈ యరొబాము దగ్గరికి వెళ్తాడు. యరొబాము దగ్గరికి వెళ్ళి ఒక వస్త్రమును తీసుకొని వెళ్ళి ఆ వస్త్రమును 12 ముక్కలుగా చింపివేస్తాడు. 12 ముక్కలుగా చింపిన ఈ అహియా అనే ప్రవక్త యరొబాముకు 10 ముక్కలు ఇస్తాడు. 10 ముక్కలు ఇచ్చి ఇలా చెప్తాడు, ఇదిగో సొలొమోను దగ్గర నుంచి రాజ్యము నేను తీసివేస్తున్నాను. సొలొమోను తన తండ్రి వలె యథార్థంగా నన్ను ఆరాధించలేదు కాబట్టి ఆ రాజ్యమును 10 గోత్రములను నీకు ఇస్తున్నాను. నీవు జాగ్రత్తగా పరిపాలన చేసి యథార్థంగా నడుచుకున్న ఎడల నా కృప నీకు తోడుగా ఉంటుంది, ఎల్లప్పుడూ నిన్ను విడవకుండా నీకు మేలు చేస్తాడు అని ప్రవక్త ద్వారా దేవుడు యరొబాముతో చెప్తాడు. ఎప్పుడైతే ప్రవక్త యరొబాముతో ఈ మాట చెప్పినాడు అని సొలొమోను రాజుకు తెలుస్తుందో సొలొమోను అప్పటి నుంచి యరొబాము మీద కుట్ర పన్ని యరొబామును చంపాలనుకున్నాడు. ఈ వార్త తెలిసిన యరొబాము సొలొమోను నుండి తప్పించుకొని ఆయన ఐగుప్తు దేశంలోకి వెళ్తాడు. అక్కడ కొన్ని సంవత్సరాలు యరొబాము నివసిస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, తర్వాత కాలంలో సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేసి ఆయన మరణిస్తాడు. సొలొమోను మరణించిన తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాము రాజు అవుతాడు. దేవుని బిడ్డలారా, ఈ రెహబాము పరిపాలనలోనే ఇశ్రాయేలీయులు యూదులు వేరైపోయినారు. ఇక్కడ మనకు ఒక సంగతి అర్థమైపోయింది. ఇశ్రాయేలీయులు యూదులు వేరైపోవటానికి మొదటి కారకుడు సొలొమోను రాజు.
ఎందుకంటే దేవుడే సొలొమోను యొక్క పరిపాలన నచ్చక ఆయన చేసిన అపవిత్రమైన కార్యములను బట్టి ఇశ్రాయేలు ప్రజల్లో కొన్ని గోత్రాలను చీల్చి వేరే వ్యక్తికి అప్పగించాలనుకున్నాడు. ఒక 10 గోత్రాలను. ఆ వ్యక్తే యెరోబాము. కాబట్టి రెహబాము కంటే కూడా ముందు సొలొమోను యొక్క పరిపాలనలోనే దేవుడు ప్రవక్త ద్వారా ఆ మాట తెలియచేసినాడు. ప్రత్యక్షంగా రెహబాముది, సొలొమోను కుమారుడు రెహబాముది కూడా పాత్ర ఉంది. ఈ రెహబాము పాత్ర ఏమిటో ఇశ్రాయేలీయులు, యూదులు విడిపోవటానికి మనం తెలుసుకుందాం. సొలొమోను తర్వాత రెహబాము రాజుగా పరిపాలన చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలందరినీ. అయితే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు పెద్దలందరూ కొన్ని విషయాల్లో సొలొమోను పరిపాలన విషయాల్లో కొంత బాధపడుతుంటారు. అదేమిటంటే కొంత భారము, బరువులు వారి మీద మోపినాడని, అవి తగ్గిస్తే బాగుండన్నది వాళ్ళ యొక్క ఉద్దేశం. అందుకని సొలొమోను తర్వాత ఆయన కుమారుడు రెహబాము రాజు అయినాడు కదా అని చెప్పి ఆ ఇశ్రాయేలు పెద్దలందరూ కలిసి ఐగుప్తు దేశమునకు పారిపోయిన సొలొమోను సేవకుడైన యెరోబామును తీసుకొని వచ్చి రెహబాము దగ్గరికి వెళ్తారు. సొలొమోను కుమారుడి యొద్దకు వెళ్తారు. వెళ్ళి ఆయనతో మాట్లాడతారు. ఏమనంటే రెహబాముతో ఇలా చెప్తారు, అయ్యా, నీ తండ్రి యొక్క పరిపాలనలో కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని భారాలు ఉన్నవి. దయచేసి ఆ భారములు మీరు తగ్గిస్తే ఎల్లప్పుడూ మీరు మాకు రాజుగా ఉండొచ్చు. మేము నీకు ప్రజలుగా ఉంటాము. నువ్వు చెప్పిన మాట వింటాము అని చెప్పినప్పుడు రెహబాము కూడా చిన్న వయసు గలవాడు గనుక ఏమి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక ఒక 3 దినముల తర్వాత మీరు రండి, మీకు నేను ఆన్సర్ చెప్తాను అంటాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత రెహబాముకు మొదట ఒక మంచి ఆలోచన వస్తుంది. అదేమిటంటే సొలొమోనుతో పాటు పెరిగిన పెద్దలు కొందరున్నారు. సొలొమోను మొదట మహాజ్ఞానవంతుడే. తర్వాత కొందరు స్త్రీలు ఆయన జ్ఞానమును అజ్ఞానంగా మార్చివేసినారు. అయితే ఆ పెద్దలు కూడా జ్ఞానం కలిగి ఉంటారు. ఆ పెద్దలే కాదు, లోకంలో ఒక సామెత ఉంది, పెద్దల మాట సద్దిమూటని. తల్లిదండ్రులు కావచ్చు, పెద్దలు కావచ్చు, టీచర్స్ కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, ఎవరైనా మనం మేలు కోరే మాటలు చెప్తారే కానీ, మనం బాగుపడాలని కోరుకుంటారే కానీ ఎవరు నాశనం అవ్వాలని కోరుకోరు. అందుకని వారి యొక్క మాటలు వినడము, వారి యొక్క సలహాలు తీసుకోవడము ఎంతైనా మేలుకరమని మనం గుర్తించాలి. అయితే పెద్దలను అడిగినప్పుడు రెహబాము పెద్దలు చెప్తారు, అయ్యా, ప్రజలు లేకుండా రాజు ఎక్కడుంటాడు, రాజ్యం ఎక్కడుంటుంది. కాబట్టి దయచేసి ప్రజలు వచ్చినప్పుడు ఈసారి మీరు చెప్పినట్టు నేను చేస్తానని చెప్పండి, వారు సంతోషంగా వెళ్తారు, మీరు క్షేమకరంగా పరిపాలన చేయొచ్చని పెద్దలు చెప్తారు. పెద్దల మాట అంగీకరించని, అంత నచ్చని రెహబాము తనతో పెరిగిన తన స్నేహితుల్ని కూడా అడగాలనుకున్నాడు. తన తండ్రితో ఉన్నవారు ఇచ్చిన మంచి ఆలోచన విడిచినవాడై తనతో ఉన్న తన స్నేహితులను అడగాలనుకున్నాడు. యవనస్తులను అడిగితే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ సలహాలు ఎలా ఉంటాయి? అప్పుడు వారు కన్ను మిన్ను కానరాని స్థితిలో, వయసులో ఏదైనా చేస్తాము, ఏదైనా చేయగలమని స్థితిలో ఉంటారు. వారి సలహాలన్నీ కూడా అంత కరెక్ట్గా ఉండకపోవచ్చు. అయితే రెహబాము పెద్దల సలహా కాదని యవనస్తుల సలహా అడిగినప్పుడు వారు ఇలా చెప్తారు, రాజా, నీవు రాజువు కదా, ఈరోజు ప్రజల మాటకు లోబడితే రేపు అన్ని విషయాలకు లోబడమంటారు, నీవేంటి వాళ్ళ మాటకు లోబడేదేంటి అని చెప్తారు. దేవుని బిడ్డలారా, మనం ఎంత గొప్పవారమైనా ఒక్కొక్క సందర్భంలో లోబడవలసి వచ్చినప్పుడు లోబడితేనే క్షేమంగా ఉంటాం, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాం. మనకంటే చిన్నవారైనా మనకంటే పెద్దవారైనా మేలు చేసే సలహా చెప్పినప్పుడు అది తీసుకుని పాటిస్తేనే క్షేమకరంగా ఉంటాం. ఎప్పటికి కూడా అన్నీ మాకే తెలుసు, నాకే తెలుసు అనుకోవడానికి వీల్లేదు, అది మంచిది కాదు. ఎప్పుడైతే ఆ సలహా యవనస్తులు ఇచ్చినారో ఈయన కూడా యవనస్తుడు గనుక పెద్దల సలహా నచ్చక యవనస్తుల సలహాని తీసుకొని ఆయన మనసులో పెట్టుకొని ఉన్నాడు. ఆ సమయమునకు ఇశ్రాయేలు పెద్దలు మరలా యెరోబామును తీసుకొని రెహబాము దగ్గరకు వచ్చినప్పుడు రెహబాము ఇలాగూ ఉత్తరమిస్తాడు, ఇదిగో మీరు మా భారమును తగ్గించమని నా యొద్దకు వచ్చినారు కదా అని చెప్పి ఇలా చెప్తాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు యూదులు 2 భాగములు అయింది ఈ సందర్భములోనే. ఏం చెప్పినాడో రెహబాము ఒకసారి మనం చదువుదాం లేఖనాల్లో. 1వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాట చదువుకుందాం. నా తండ్రి మీ కాడిని బరువుగా చేసును కానీ నేను మీ కాడిని మరీ బరువుగా చేయుదును.
నా తండ్రి చబుకలతో మిమ్మల్ని శిక్షించును గాని నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును. చూడు ఎంత కఠినమైన సమాధానం ఇస్తున్నాడో వాళ్ళకి. నా తండ్రి మీకు బరువులు మోపినాడని చెప్పి బాధపడుతున్నారు కదా, నేను ఇంకా భారమైన బరువులు మీ మీద పెడతానంటున్నాడు. నా తండ్రి చెబుకులతో మిమ్మల్ని శిక్షించినాడు, నేను కొరడాలతో అంతకంటే ఘోరంగా మిమ్మల్ని శిక్షిస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు రోజులు మనవే ఉంటాయి అనుకోకూడదు, ఎప్పుడు కాలం మనదే ఉంటుంది అనుకోకూడదు, ఎప్పుడు మేమే గొప్పవారముగా ఉంటామని అనుకోకూడదు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈయన మాట్లాడిన ఈ మాట ఎంత పరిస్థితికి తీసుకొచ్చిందంటే, ఇశ్రాయేలు యూదులు 2 భాగములుగా వేరవటానికి ఇది ప్రాముఖ్యమైన సమయంగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, లోకంలో ఒక మాట ఉంది, ఒక దెబ్బ కొట్టినా మాసిపోద్దంట, కానీ ఒక మాట జీవితకాలం అంతా హృదయాన్ని బాధిస్తుందట. నిజమే. ఎప్పుడైతే రెహబాము ఈ మాట చెప్పినాడో వెంటనే ఇశ్రాయేలు పెద్దలు రెహబాం మీద తిరగబడతారు. వాళ్ళు ఒక మాట చెప్తారు, మీరెవరు మమ్మల్ని పరిపాలించడానికి? మా గోత్రములను మేమే పరిపాలన చేసుకుంటాం, ఇక మీదట నీవు మాకు రాజుగా ఉండాల్సిన అవసరం లేదు, మేము ఒక రాజుని నియమించుకుంటాము, మీ గోత్రములతో మాకు సంబంధం లేదు అని. యాకోబు కుమారులైన ఇశ్రాయేలీలు 12 గోత్రముల వారు అక్కడ వేరైపోవటం జరిగింది. 10 గోత్రముల వారు రెహబాము పరిపాలనలో ఆయన రాజుగా ఉండకుండా వేరైపోయినారు. ఒక 2 గోత్రములు మాత్రమే రెహబాముకు ఉండడం జరిగింది. అంతేగా దేవుని బిడ్డలారా, రెహబాము 17 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేసి ఆయన జీవితాన్ని ముగించినాడు, శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఇశ్రాయేలు పెద్దలందరూ ఏం చేసినారంటే, ఈ యెరోబామును తీసుకెళ్ళి, ఎవరైతే సొలొమోను దాసుడు ఉన్నాడో, అహియా ప్రవక్త చెప్పినాడో ఆ యెరోబామును తీసుకెళ్ళి రాజుగా ఆయనకు అభిషేకం చేస్తారు 10 గోత్రముల ఇశ్రాయేలు ప్రజలు. అక్కడి నుండి ఇశ్రాయేలు ప్రజలను యెరోబాము పరిపాలన చేస్తున్నాడు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనము ధ్యానం చేద్దాం ఈ యెరోబాము రాజు గురించి. ఎందుకంటే రాజుల కాలంలో కొందరు రాజులు దేవుణ్ణి సంతోషపరిచి యథార్థమైన పరిపాలన చేస్తే, దేవుని ప్రజలను ఆయన మార్గంలో నడిపిస్తే, ఎందరో రాజులు దేవునికి విరోధంగా పరిపాలన చేసి బాధ కలిగించి దేవుని ప్రజలను అపవిత్రమైన మార్గంలోకి మళ్లించిన రాజులు ఉన్నారు. అటువంటి రాజుల్లో దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యమైన రాజే, అందరికంటే మొదటి స్థానంలో ఉండే రాజే ఈ యెరోబాము. ఏ యెరోబామునైతే దేవుడు సొలొమోను పరిపాలన నచ్చలేదని రాజుగా చేసి మంచి పరిపాలన చేయించాలని దేవుడు అనుకున్నాడో, ఆ యెరోబాము ఇశ్రాయేలు యూదా రాజులందరికంటే కూడా ఘోరమైన పాపము చేసి దేవునికి బాధ కలిగించిన రాజు. ఎలా జరిగింది? దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మేలు చేసి కృప చూపించి ఉన్నత స్థానం ఇచ్చినప్పుడు ఆనాటి రాజులు కావచ్చు, ఈనాటి దేవుని పిల్లలు కావచ్చు, ఆయనకి ఎంత బాధ కలిగిస్తున్నారో చూడండి. దేవుని బిడ్డలారా, ఎంత వేదన కలిగిస్తున్నారో చూడండి. అలాంటి వారిలో ప్రథముడే ఈ యెరోబాము. ఈ యెరోబాము అన్న నమ్మకస్తుడిగా ఉంటాడు అని దేవుడు అనుకుంటే, ఈ యెరోబాము అసలు ఇశ్రాయేలీలు యూదులు ఇంకెప్పుడు కలవకూడదన్నట్లుగా ఇతను ఒక విధానాన్ని తీసుకొచ్చినాడు. వారు ఎప్పుడు వేరుగానే ఉండాలని చెప్పి ఇశ్రాయేలు యూదులు అస్సలు వేరైపోవటానికి మరో కారకుడు యెరోబాము. ఏం చేసినాడో తెలుసా యెరోబాము? దేవుని బిడ్డారా, ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఇంకెప్పుడు కూడా ఈ రాజ్యము యూదుల చేతిలోకి వెళ్ళకూడదు, ఇశ్రాయేలీలుగా మేము మాత్రమే పరిపాలన చేయాలి. పరిపాలన చేయాలి అంటే మేము వాళ్ళు ఎక్కడ కూడా కలుసుకోకూడదు, సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండకూడదు. అలా ఉండాలంటే ఏం చేయాలని యెరోబాము ఆలోచిస్తాడు. అలా ఆలోచించినప్పుడు యెరోబాముకి ఒక ఆలోచన వచ్చింది. దేవుని బిడ్డారా, అదేంటంటే ఇశ్రాయేలీలు యూదులు కలిస్తే ఒక్కచోటే కలుస్తారు, ఒక్కచోటే ఏకమవుతారు. ఎక్కడంటే అది దేవుని దగ్గర మాత్రమే, దేవుని యొక్క బలిపీఠం దగ్గర మాత్రమే. కనుక యెరోబాము అనుకున్నాడు, అసలు ఈ దేవుణ్ణి ఆరాధించకుండా చేస్తే, ఈ దేవుని బలిపీఠం లేకుండా చేస్తే యూదులు ఎలాగూ యెహోవా దేవుని ఆరాధిస్తారు, అసలు ఇశ్రాయేలీయులు యెహోవా దేవుని ఆరాధించకుండా చేస్తే ఎలా ఉంటుందని ఒక కుయుక్తి ఆలోచన, అపవాద ఆలోచన యెరోబాముకు వచ్చింది. మీరు కావాలంటే గమనించండి, ఇశ్రాయేలు రాజులు యూదా రాజుల యొక్క చరిత్ర మనం చదివినప్పుడు
యూదా రాజులన్న కాస్తో కూస్తో ఆషా, యెహోషాపాతు, హిజ్కియా, యెషయ్యా ఇలా కొందరు దేవుని యందు భక్తి కలిగిన పరిపాలన చేసినారు. కానీ ఇశ్రాయేలు రాజులైతే బహుభయంకరమైన విరోధమైన పరిపాలన, దేవునికి బాధ కలిగించే పరిపాలన చేసినారు. దేవుని బిడ్డారా, అలా మార్చినాడు ఈ యెరోబాము రాజు. ఏం చేసినాడంటే దేవుని యొక్క బలిపీఠాలు లేకుండా చేసి తానే ఒక బలిపీఠం కట్టి తను విగ్రహారాధన ఇశ్రాయేలులో ఎక్కువ కావడానికి, ఎక్కువ చేయడానికి కారకుడైనాడు. ఎందుకంటే ఇశ్రాయేలు యూదులు ఎప్పుడు కలవకుండా ఉండాలి అంటే అసలు ఆ దేవుణ్ణే మనం ఆరాధించకుండా, ఆ బలిపీఠం దగ్గరికి మనం వెళ్ళకుండా మనమే సొంత బలిపీఠాలు కట్టుకొని మన ఇష్టమైన రీతిలో మనము పరిపాలన చేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు కదా. ఆ ప్రజలు మనం కలవము కదా, మన ప్రజల్ని మనమే పరిపాలన చేసుకోవచ్చు కదన్న రాజకీయ కుట్రతోటి దేవునికి విరోధంగా మారినాడు యెరోబాము. అందుకే దేవుని బిడ్డారా, మనము ఇశ్రాయేలు చరిత్రలు చదువుతున్నప్పుడు, రాజుల చరిత్రలో ఎవరైనా బహుభయంకరమైన దేవునికి విరోధమైన పాపం చేస్తే వాళ్ళ గురించి దేవుడు చెప్తూ ఇతడు నెబాతు కుమారుడైన యెరోబాము వలె దేవుని దృష్టికి పాపము చేసెను, యథార్థంగా పరిపాలన చేయలేదు అని ఈ యెరోబాముని ఉదాహరణకు తీసుకొని వస్తారు. మంచి పరిపాలన చేస్తే దావీదుని ఎలాగైతే ఉదాహరణకు తీసుకొస్తారో, చెడ్డ పరిపాలన చేస్తే ఈ యెరోబామును ఉదాహరణకు తీసుకొని వస్తారు. ఈ యెరోబాము కూడా దేవునికి బాధ కలిగించిన పరిపాలన చేసినాడు, ప్రజలను తప్పుదోవ పట్టించినాడు, దేవునికి వేదన పుట్టించినాడు. దేవుని బిడ్డారా, చూడండి, ఇశ్రాయేలీలు యూదులు వేరైపోవటానికి, ఒకరికొకరు శత్రువులుగా మారడానికి మొదటి కారకుడు సొలొమోను అయితే, రెండవ కారకుడు రెహబాము అయితే, మూడవ కారకుడు యెరోబాము. దేవుని బిడ్డారా, బైబిల్ అంటది సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులని. నిజంగా ఎవరిని వేరు చేస్తున్నారు, కుటుంబాల్లో ఎవరిని వేరు చేస్తున్నారు, సమాధానంగా ఉన్నవారి మధ్యలో ఎవరు గొడవ పెడుతున్నారు, ప్రేమగా ఉన్నవారిని ఎవరు విడదీస్తున్నారు, అది వారికి శాపం అయిపోతుంది. మనము పగతో ఉన్నవారిని సమాధానపరచాలి, అందరూ సంతోషంగా కలిసి బ్రతకాలి. అయితే దేవుని బిడ్డలారా, అది కోల్పోయిన ఇశ్రాయేలీలు ఆ తర్వాత కాలంలో శాపగ్రస్తులైపోయినారు, ఆయా ప్రాంతాలకు చెదిరిపోయినారు. ఆ దేవుని బిడ్డారా, మనం ఎలా ఉన్నాం? దేవుడు మనకు కృప చూపించి మేలు చేసి ఉన్నతమైన స్థానం ఇచ్చినాడు, రక్షణ ఇచ్చినాడు. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ దినాల్లో రాజులు గొప్ప స్థానము దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని పాడు చేసుకున్న రాజులు ఎందరో ఉన్నారు. మనమైతే దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ, దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యము, దేవుడు మనకిచ్చిన ఈ నిత్యత్వ భాగ్యము మనం పోగొట్టుకొనకుండా, మనం కొంచెంలోనైనా నమ్మకంగా ఉన్నప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు మనల్ని పిలుస్తాడు, ప్రేమిస్తాడు, నిరంతరము దావీదుకు చూపినట్లుగా కృప చూపిస్తాడు. కనుక మనము దావీదు వలె మనము మంచి మార్గంలో నడిచి ఇతరులను మంచి మార్గంలో నడిపించే విధంగా ఉందాం. యథార్థంగా దేవుని సేవించి ఆయన బిడ్డలుగా జీవించి నిత్యరాజ్యమును పొందుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, కృపగల నాయన, స్తోత్రములు, పరమ తండ్రి స్తోత్రములు. నిజముగా రాజుల కాలం గురించి మేము తెలుసుకున్నాము నాయన. అయ్యా, రాజుల్ని మీరు ఏర్పరచలేదు కానీ ప్రజలే కావాలని ఆ రాజుల చేతుల్లోనే వారి జీవితాలు పతనం చేసుకున్నారు తండ్రి. అయ్యా, కొందరు రాజులు మిమ్మల్ని సంతోషపరిచి భక్తి కలిగిన పరిపాలన చేస్తే, ఇంకెందరో రాజులు మిమ్మల్ని బాధ పెట్టించి ప్రజలను దారి మళ్లించి ఇష్టానుసారంగా విచ్చలవిడిగా పరిపాలన చేసి శాపగ్రస్తులైనారు. తండ్రి, మేమైతే ఇదిగో తల్లి మీ పిల్లలుగా మీ రక్షణ, మీ కృప మాకు అనుగ్రహించినారు తండ్రి. ఆ కృపను పోగొట్టుకొనక, ఆ రక్షణను పోగొట్టుకొనక యథార్థంగా పవిత్రంగా మేము జీవించే కృపనిచ్చి సహాయము చేయండి నాయన. ఈ మాటలు ఎందరు బిడ్డలైతే విన్నారో ఆ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారికి మేలు చేయండి నాయన. మీ కృప చూపించండి. స్తోత్రాలు, మీ ఆశీర్వాదాలు, అంతకంటే మీ గొప్ప రక్షణ దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము